నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు అమరావతిలో ఉద్రిక్తతకు దారితీసిన వైసీపీ నేతల పర్యటన అడ్డుకున్న రాజధాని రైతులు జగన్ పార్టీ మళ్లీ విషం కక్కే ప్రయత్నం చేసిందన్న సీఎం 2027 లోపు వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామన్న చంద్రబాబు మెరుగైన జీవన ప్రమాణాలను కల్పిస్తామని నిర్వాసితులకు ముఖ్యమంత్రి హామీ వ్యక్తిగత దూషణలే గొడ్డలి పార్టీ విధానమన్న పవన్ కళ్యాణ్ ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసిన వైసీపీకి బుద్ధి రాలేదని విమర్శ బీబీజీ రామ్జీ చట్టాన్ని యథాతథంగా అంగీకరించబోమన్న తెలంగాణ కలిసి వచ్చే రాష్ట్రాలతో కేంద్రంపై ఉమ్మడిగా పోరాడతామన్న ఉత్తమ్ కర్ణాటకలో 3 రాష్ట్రాల సీఎంల చర్చల వివరాలు బయటపెట్టాలన్న హరీష్ ఒప్పందాలపై శాసనసభను సమావేశపరిచి చెప్పాలని డిమాండ్ రాయదుర్గం భూ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం ఎస్బీఐ మధ్య సయోధ్య ప్రత్యామ్నాయ స్థలాన్ని తీసుకునేందుకు అంగీకరించిన బ్యాంక్ తమిళ నటుడు దర్శకుడు భాగ్యరాజా గుండెపోటుతో కన్నుమూత కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే హఠాన్ మరణంపై సినీ ప్రముఖుల ఘన నివాళి పశ్చిమాసియాలో మరోసారి అమెరికా ఇరాన్ పరస్పర దాడులు భద్రత కోసం అగ్రరాజ్యంపై ఆధారపడవద్దని గల్ఫ్ దేశాలకు టెహ్రాన్ సూచన వైసీపీ నేతల అమరావతి పర్యటన ఉద్రిక్తతలకు దారితీసింది అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని నాశనం చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు ఏం ముఖం పెట్టుకుని వచ్చారంటూ రాజధాని రైతులు నిలదీశారు ఆ పార్టీ నాయకులను అడ్డుకున్నారు ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది చివరకు వైసీపీ నేతలు అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది రాజధాని అమరావతిలో పర్యటించేందుకు వైసీపీ నేతలు చేసిన ప్రయత్నాన్ని ఆ ప్రాంత రైతులు అడ్డుకున్నారు రాజధానిలో బలవంతంగా భూ సమీకరణ చేస్తున్నారంటూ వైసీపీ వేసిన కమిటీ ఇవాళ రాజధానిలో పెనుమాక పర్యటనకు బయలుదేరింది వైసీపీ నేతల పర్యటనను వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు నిరసనకు దిగారు వైసీపీ నేతలు గోబ్యాక్ అంటూ ర్యాలీ చేపట్టారు రైతులు ఆగ్రహంగా ఉన్నారని పర్యటన విరమించుకోవాలని పోలీసులు వైసీపీ నేతలకు సూచించారు అయినా పట్టించుకోని వైసీపీ నేతలు ముందుకే వెళ్లారు ఉండవల్లి వద్ద రాజధాని రైతులు అడ్డుకున్నారు అయినా వారు తోసుకుంటూ ముందుకెళ్లేందుకు ప్రయత్నించారు ఈ దశలో వారిని పోలీసులు అడ్డుకున్నారు ఓవైపు రైతుల నిరసన మరోవైపు వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది రాజధాని రైతులు వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది వైసీపీ నేతలు దేవినేని అవినాష్ లేళ్ల అప్పిరెడ్డి పేర్ని నాని పోలీసులతో వాగ్వాదానికి దిగారు ఈ పరిస్థితుల్లో వారి వాహనం ధ్వంసమైంది కొంతమంది పోలీసులకు గాయాలయ్యాయి వైసీపీ నేతల తీరుపై మండిపడిన రాజధాని రైతులు అమరావతిని నాశనం చేసిన వాళ్లకు రాజధానిలో పనేంటని నిలదీశారు ఇంకొకసారి ఈ రాజధానిలో జగన్మోహన్ రెడ్డి గాని ఇంకెవరైనా సరే అధికారులు గాని ఇక్కడికి వచ్చిన ఎడల మేమందరం కూడా వాళ్ళు తరిమి కొడటానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. ఆ రోజు 2019కు ముందు మీరందరూ రాజధాని ఇదే అని ఎందుకు చెప్పారు? గెలిచినాక 3 రాజధానులు అన్నారు, 5 సంవత్సరాల రాజధాని శ్మశానం అన్నారు. మళ్ళీ ఇవాళ మీరు ఓడిపోయే ప్రతిపక్షంలో ఉండి మావిగా కొత్త సబ్జెక్టు తీసుకొచ్చారు. ఇన్ని రకాలుగా మాటలు మార్చే మీకు రాజధానిలో తిరిగే హక్కు లేదు. రాజధాని కోసం వ్యతిరేకంగా మాట్లాడలేకైతే ఈ ప్యాలెస్ లో కూర్చొని ఏదైతే మాట్లాడుకుంటావో మాట్లాడుకో, కాదని ఊళ్ళోకి వస్తే చెప్పులు కోడిగుడ్లతో సమాధానం చెప్పే రోజుల దగ్గరకు వచ్చినాయి. ఆ తర్వాత ఉద్రిక్తత మరింత తీవ్రం కాగా పోలీసులు రైతులు వైసీపీ నేతల్ని చెరోవైపు తీసుకెళ్లారు చివరకు వైసీపీ నేతలను పోలీసులు అక్కడి నుంచి పంపేయడంతో పరిస్థితి సద్దుమణిగింది అమరావతిలో పర్యటన పేరుతో వైసీపీ మరోసారి రాజధానిపై విషం కక్కే ప్రయత్నం చేసిందని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు ప్రశాంతంగా ఉన్న రాజధానిలో అలజడి సృష్టించేందుకు కుట్రలు పన్నారని విమర్శించారు మార్కాపురం జిల్లా కిష్టంశెట్టిపల్లిలో సంజీవని డిజినో సెంటర్ను సీఎం ప్రారంభించారు
ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్య సేవలు అందించడానికి సంజీవని కార్యక్రమం తెచ్చామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపారు. ఇదే సమయంలో కృష్ణలంక ఘటనపై వైసీపీ చేస్తున్న రాజకీయాలను తిప్పికొట్టారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ పై చేస్తున్న విమర్శలు అత్యంత దారుణమన్నారు. గొడ్డలి పార్టీ చేసే అరాచకాలను గమనించి ఆ పార్టీని తరిమి కొట్టాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ రోజు అమరావతికి వెళ్లారు. ఎవరు వెళ్ళమన్నారు మిమ్మల్ని? అక్కడికి కుట్ర చేయడానికి వెళ్లారు. ఇప్పటికే అక్కడ రైతాంగం బాగా ఎఫెక్ట్ అయ్యారు, కోపంలో ఉన్నారు. 5 సంవత్సరాలు పోరాడారు. రాష్ట్ర రాజధాని కోసం నమ్ముకున్న భూమిని ఇస్తే 5 సంవత్సరాలు వాళ్ళని తిప్పి ఆడబిడ్డలను అవమానించి ఇష్టానుసారంగా చేసి ఇప్పుడేదో రాజధాని కడతా ఉంటే వాళ్ళు బాగుపడతామని హోప్ వస్తే మళ్ళీ ఇష్టానుసారంగా వెళ్లి కుట్ర బన్నేదాని కోసం రెచ్చగొట్టేదానికి పోతే వాళ్ళు తిరుగుబాటు చేశారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీ పొట్ట కొడితే మీ కోపం రాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వస్తుందా లేదా? ఎంత బాధపడ్డారు రాష్ట్ర అమరావతి రైతులు? కష్టపడ్డారా లేదా? సఫర్ అయ్యారా లేదా? మళ్ళీ అదే కుట్ర, అదే పద్ధతి. వీళ్ళు మారరు. నేను అందుకే అన్నాను గొడ్డలి పార్టీ అని. ఈ గొడ్డలి పార్టీ ఎప్పుడైనా రాష్ట్రానికి చేటే. వీళ్ళు మామూలుగా రాజకీయానికి అర్హత లేని వ్యక్తులు. 2027లోగా వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. నిర్వాసితులకు మెరుగైన జీవన ప్రమాణాలను కల్పిస్తామని, వారికి పరిహారం అందజేసిన తర్వాత తెలిపారు. 2019 నుంచి 24 మధ్య వెలుగొండను జగన్ నాశనం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రాజెక్టును పూర్తి చేశామంటూ పైలాను సైతం ఆవిష్కరించారని ఎద్దేవా చేశారు. నదుల అనుసంధానంతో కరువు ప్రాంతాల రూపురేఖలు మార్చేందుకు కృషి చేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలో పర్యటించిన సీఎం చంద్రబాబు గంటవానిపల్లెలో వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల పనులను పరిశీలించారు. అధికారులను అడిగి పనుల పురోగతి తెలుసుకున్నారు. నిర్వాసితులు, లబ్ధిదారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం నిర్వాసితుల కుటుంబాలకు 300 కోట్ల రూపాయల R&R పరిహారం చెక్కును అందించారు. తర్వాత రైతులను ఉద్దేశించి మాట్లాడిన సీఎం వెలుగొండ ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన రైతుల త్యాగాలు వృధా కావన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వొచ్చు. వెలుగొండ పేరుతో వైసీపీ అనేక మోసాలు చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. 4 జిల్లాల యొక్క తలరాతను మార్చే ప్రాజెక్టు ఈ వెలుగొండ ప్రాజెక్టు. 2027కి మిగిలిన వర్కులు కూడా పూర్తి చేస్తాం. గడిచిన ప్రభుత్వాలు ఇదే పని చేసుంటే ఈ రోజు ఈ ప్రాజెక్టు ఈ విధంగా ఉండేదా అని అడుగుతున్నా. ఎన్నికల ముందు ఆడిన డ్రామా, మోసాలు చేయడంలో గొడ్డలి పార్టీ దిట్ట. 2019-24 ఏ పని చేయలేదు. నిర్వాసులకు పరిహారం ఇవ్వలేదు. పునరావాసకాలు నిర్మించలేదు. సొరంగాల్లో తవ్విన మట్టిని కూడా తీయలేదు. టనల్ 2లో మెషిన్ రెక్కపోయింది, అది కూడా తీయకుండా ఇనాగరేట్ చేశారు. ఇది ప్రజా ప్రభుత్వం. ఏ ఒక్క వ్యక్తికి నష్టం జరగకుండా ఈ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటా. వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే చుట్టుపక్కల జిల్లాలలోనూ భూముల విలువ పెరుగుతుందని సీఎం అన్నారు. వెలుగొండ నుంచి నల్లమల సాగర్ కు నీళ్లు తీసుకువస్తామని తెలిపారు. అవసరమైతే నల్లమల సాగర్ నుంచి లిఫ్ట్ పెట్టి కావేరీ నదికి కూడా నీళ్లు ఇవ్వొచ్చని వివరించారు. మార్చి 2027 లోపల పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. ఆ ప్రాజెక్ట్ వస్తే ఆ నీళ్లు కృష్ణాకు వస్తాయి. అక్కడి నుంచి నల్లమల సాగర్ కు నీళ్లు తీసుకొచ్చి అవసరమైతే నల్లమల సాగర్ నుంచి లిఫ్ట్ పెట్టి శ్రీశైలానికి గాని వేయగలిగితే అవి రాయలసీమకి వెళ్తాయి. ఆ నీళ్లు నేరుగా సోమశిలకు వచ్చి కందలేరిగిపోయి పుండి కంటే పైన కావేరికి కూడా వెళ్ళిపోతుంది. అంటే ఈ రోజు ఈ ప్రాజెక్టు పూర్తయితే కృష్ణ, గోదావరి, తుంగభద్ర, వంశధార, కావేరి, పెన్న 5 నదులు 4 రాష్ట్రాలు అనుసంధానమయ్యి బాగుపడతాయి. ఎప్పుడు కరువు రాకుండా ఉండాలంటే నదులు అనుసంధానం చేసుకుని ముందుకు పోతే శాశ్వతంగా బాగుంటాం. మార్కాపురం జిల్లాను హార్టికల్చర్ హబ్ గా తయారు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు వస్తే స్థానిక యువతకు ఉద్యోగాలు లభిస్తాయన్నారు. FPOల ద్వారా రైతుల ఆదాయం పెంచే చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. వైసీపీ నేతలు కులం చుట్టూ రాజకీయాలు చేస్తూ ప్రజల్లో విభేదాలు సృష్టించి లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టి నేరాలు చేసి కులం పేరుతో రక్షణ పొందాలనుకుంటే చెల్లదని పవన్ హెచ్చరించారు. ప్రభుత్వం కేవలం సంక్షేమంపైనే ఆధారపడితే ఓట్లు రావని, అభివృద్ధి చేయాల్సిందేనని జనసేన సమాచార కమిటీల నేతలతో భేటీలో స్పష్టం చేశారు.
మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో జరిగిన జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ కార్యాచరణ సమావేశంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. భవిష్యత్తు కార్యాచరణపై కమిటీ పరిశీలకులు, సభ్యులకు దిశానిర్దేశం చేసిన ఆయన వైసీపీ నేతల తీరుపై మండిపడ్డారు. విధానాలపై కాకుండా వ్యక్తిగత దూషణలకే వైసీపీ ప్రాధాన్యమిస్తోందని ఆరోపించారు. వైసీపీ అధినేత జగన్ను ఉద్దేశించి పంతం నానాజీ మాట్లాడిన మాటలను తాను హర్షించబోనని స్పష్టం చేశారు. వైసీపీ నేతలు గతంలో మాట్లాడిన బూతుల వీడియోలు ఓసారి గుర్తు చేసుకోవాలన్నారు. వైసీపీ పార్టీ కూడా నాకు వ్యక్తిగతంగా నాకు వాళ్ళెవరితో శత్రుత్వం లేదు. నాకు వాళ్ళతో కాకపోతే ఏముంటుందో వాళ్ళ విధి విధానాల మీద నాకు విసుకుంటాం. పర్సనల్గా అటాక్లు చేయడం దీనివల్ల ఏమైపోద్దంటే ఒకసారి నేను గట్టిగా ఉండమని చెప్తాను, చాలా ధీటుగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీ అధికారం ఉన్నప్పుడు మీరు ఇష్టానికి మాట్లాడేస్తారు. అప్పుడు మీకు అధికారం లేకపోయినా మీరు 11 సీట్లు వచ్చినా మీరు ఇంకా ఇష్టానికి మాట్లాడుతున్నారు. అది గొప్పతనం మీలో. 11 వచ్చినా మేము తగ్గమంటుంటారు. మీరు తగ్గకండి, మీరు ఒకటి వచ్చినా తగ్గకండి, అలాగే ఉండండి. మీరు కరిగిపోండి అయినా కానీ తగ్గకండి. ఎవరో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మిస్సెస్ గురించి మాట్లాడేసి ఇష్టారాజ్యంగా మాట్లాడి అసలు మేమేం మాట్లాడదు. మీరు ఇప్పుడు సడన్గా కూర్చోబెట్టి మీరు మహాన్ బావుల్లో అయిపోయాం మేమందరం. సడన్ గా మీకు రియలైజేషన్ వచ్చింది ఈ రోజున మీకు. సో మీరు తిట్టకపోతే ఖచ్చితంగా మేము బలపడతాం, సంతోషం. లేదు మీరు తిడతానంటే కూడా మేము తిట్టి మేము బలపడతాం. ఏదైనా మేము బలపడటం గ్యారంటీ. వైసీపీలోని కాపు నేతలతో తనని తిట్టిస్తున్న విషయం ప్రస్తావించిన పవన్ ఎవరి భుజంపై తుపాకీ పెట్టారో ప్రజలు గుర్తించాలన్నారు. కులాల ఆధారంగా రాజకీయాలు చేయాలనే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు. కులాల ఐక్యత అనేది ఎందుకు పదే పదే మాట్లాడుతుంటారు. చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ నుంచి కులాల గురించి తెగ మాట్లాడతాడు. కులం కార్డు తీసుకుని నేను ఎప్పుడు పాలిటిక్స్ చేయను కూడా భవిష్యత్తు. నేను రాష్ట్రం బాగుండాలి లేదా దేశం బాగుండాలి, మానవత్వం చచ్చిపోకు, ఈ మూడింటి మీదే ఉంటుంది. కులం ఎప్పుడు కూడా ఇంటి గడప లోపల ఆగిపోవాలి. గడప దాటామా మన సంస్కృతి, మన భాష, మన ధర్మాలు అవి బాధ్యత అవ్వాలి. ఇంకొక 10 అడుగులు వేసామా మానవత్వం, దేశమే గుర్తింపు రావాలి. ఇవి తప్ప నాకు కులాలని గురించి మాట్లాడడం ఎందుకు మాట్లాడతానంటే మిగతా వాళ్ళు స్థాయి తగ్గిపోయి దిగజారుడుతనంగా ఇంకా మాట్లాడటం ప్రారంభించిన తర్వాత కరెక్ట్ చేయాలనిపించింది. మీరు తీసుకెళ్లాల్సిన మెసేజ్ కూడా ఈ దేశంలో ఒక రోజున ఒక బీసీ హాస్టల్ అని కానీ, ఎస్సీ హాస్టల్ అని కానీ, ఎస్టీ హాస్టల్ అని కాకుండా పిల్లలందరికీ ఒకటే హాస్టల్ ఉండాలి. అలాంటి పరిస్థితి నేను కోరుకున్నాను. జనసేన సాధకుల పనితీరు వల్లే 20 లక్షలకు పైగా సభ్యత్వాలు సాధించామన్నారు. సమాచార కమిటీలు ఇచ్చే సమాచారం ఆధారంగానే పార్టీ కమిటీల నియామకం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తతో మెలగాలని సూచించారు. బీబీజీ రామ్జీ చట్టాన్ని యథాతథంగా అంగీకరించేది లేదని తెలంగాణ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కేరళ, కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాలతో కలిసి పోరాటం చేస్తామని తెలిపారు. అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశం ప్రభుత్వం పరిశీలిస్తుందని మంత్రి వెల్లడించారు. బీబీజీ రామ్జీ చట్టంపై ఉత్తమ్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ప్రజా సంఘాల ప్రతినిధులతో సమావేశమైంది. మంత్రి సీతక్క సమావేశానికి హాజరు కాగా తుమ్మల, వివేక్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. రైతులు, వ్యవసాయ కూలీలకు నష్టం చేసే ఈ చట్టానికి తెలంగాణ ప్రభుత్వం తల వంచేది లేదని తెలిపారు. అవసరమైతే ప్రత్యేకంగా రాష్ట్రంలో ఉపాధి హామీ చట్టం తీసుకొస్తామన్నారు. జూలై 2న జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ రాష్ట్రాల అధికారాలను హరిస్తున్న బీబీజీ రామ్జీ చట్టం సమాఖ్య స్ఫూర్తిపై జరుగుతున్న ప్రత్యక్ష దాడిగా ఉత్తమ్ అభివర్ణించారు. గ్రామీణాభివృద్ధిపై రాష్ట్రాల పాత్రను నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతోనే కేంద్రం ఈ చట్టాన్ని తీసుకొస్తుందని మంత్రి ఆరోపించారు. కర్ణాటకలో జరిగిన 3 రాష్ట్రాల ముఖ్యమంత్రుల రహస్య భేటీ వివరాలు బయటపెట్టాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. చారిత్రక ఒప్పందం అంటున్న రేవంత్ రెడ్డి ఆ ఒప్పందం ఏంటో తెలంగాణ ప్రజలకు చెప్పాలన్నారు. లేదంటే కర్ణాటకతో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారని అనుకోవాల్సి వస్తుందన్నారు. ఏపీ ప్రతిపాదించిన గుండ్రేవుల ప్రాజెక్టును ఆనాడు బీఆర్ఎస్ అడ్డుకుంటే ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చిందంటే కారణమేంటని హరీష్ రావు ముఖ్యమంత్రిని నిలదీశారు. సీఎంల భేటీకి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను దూరంగా పెట్టడం వెనుక మతలబేంటని ప్రశ్నించారు. ముగ్గురు సీఎంల భేటీలో అన్ని సమస్యల పరిష్కార భారాన్ని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ చేతిలో పెట్టామని రేవంత్ చెబుతున్నారని, అలాగైతే తెలంగాణకు ఎలా న్యాయం జరుగుతుందని హరీష్ ప్రశ్నించారు. కేంద్రం ఏపీ సీఎం చంద్రబాబు చెప్పిన మాట వింటుందనే విషయం అందరికీ తెలుసన్నారు. కృష్ణా, గోదావరి జిల్లాల్లో ఒక్క చుక్క కోల్పోయినా బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోబోదన్నారు. అపెక్స్ కౌన్సిల్లో ఇష్యూ వచ్చినప్పుడు పరిష్కారానికి మాట్లాడాలి. మీరు ముగ్గురు మాట్లాడి అందులో తెలంగాణ ఇంజనీర్లు లేకుండా, పేపర్ మీద ఏం రాయకుండా, మినిట్స్ బయట పెట్టకుండా మీరే మాట్లాడితే తెలంగాణకు ఏదైనా శాశ్వతంగా నష్టం జరిగే ప్రమాదం ఉంది అనేటువంటిది మాకు తెలుస్తున్నది. ఇప్పటికే ప్రధాన పత్రికల్లో పతాక శీర్షికన వార్తలు వచ్చినాయి. సుజలాం సుఫలాం, ఆంధ్రప్రదేశ్ సుజలాం, కర్ణాటక సుఫలాం, తెలంగాణ నిష్ఫలమైతుంది. అది కావద్దు అని మా ఆందోళన. నిజంగా అంత గొప్ప పని ఏదైనా చేసి ఉంటే కమాన్ బయట పెట్టు. వై దట్ సీక్రసీ? చెప్పు, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి చెప్పు ఏం చేస్తుంది.
చేస్తున్నావో, ఆల్రెడీ మేము ఒక నిర్ణయానికి వచ్చాం, ఒప్పందం జరిగింది అని చెప్పేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఏంటా ఒప్పందము ప్రజలకు తెలవాలి కదా. ఇంత పెద్ద ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నప్పుడు శాసనసభను సమావేశపరిచి చెప్పాలి కదా. ఇదే సమయంలో 2 ఏళ్లలో పునరుద్ధరించిన తుంగభద్ర గేట్ల ప్రారంభోత్సవానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరంలో దెబ్బతిన్న గేట్ల పునరుద్ధరణను ఎందుకు విస్మరిస్తున్నారని హరీష్ ప్రశ్నించారు. పాలమూరు పేరిట సమ్మక్క సారక్క ప్రాజెక్టును రేవంత్ రెడ్డి ఎండబెడుతున్నారని విమర్శించారు. ఇప్పుడు అది 2 సంవత్సరాల్లో తుంగభద్ర గేట్లు రిపేర్ చేసేసినారు. నువ్వే పోయి ఇనాగ్రేషన్ కు నువ్వు కూడా పోయినావు. మరి 2.5 సంవత్సరాల నుంచి మేడిగడ్డ గేట్లు ఎందుకు రిపేర్ చేయలేదు? మేడిగడ్డలో మొత్తం గేట్లు కూడా కాదు, కేవలం 7th బ్లాక్ 7వ బ్లాక్ ఒక్కటి చేయాలి. 2 నెలల తుంగభద్రని పోయి ఇనాగ్రేషన్ పోయి కదా చూసి నేర్చుకొని కనీసం ఇదన్నా చేయి 5-6 నెలల. ఇప్పుడు ఈ కరువు కాలంలో ఈ కష్టకాలంలో ఎంత ఉపయోగపడుతుండే. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం నుంచి మహారాష్ట్ర వరకు ద్రోణి విస్తరించిన వేళ పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనేక చోట్ల తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురిసింది. రాజమహేంద్రవరంలో ఏకధాటిగా వాన కురవగా ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమై డ్రైనేజీలు పొంగాయి. గండేపల్లి, తొండంగి, తాళ్లరేవులోనూ వర్షం దంచుకొడుతోంది. కృష్ణా జిల్లా పామరులో అర్ధరాత్రి నుంచి కురిసిన వానకు రోడ్లపై నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎంఆర్ఓ ఆఫీసు గదుల్లోకి వరద చేరింది. మచిలీపట్నంలో ప్రధాన రోడ్లపై మోకాల్లోతు నీటిలోనే ప్రజలు ప్రయాణాలు సాగించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆర్టీసీ బస్టాండ్ జలదిగ్బంధమైంది. కోనేరు సెంటర్ చెరువును తలపిస్తుంది. వర్షపు నీరు తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది చర్యలు చేపట్టారు. తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి జోరు వానలు పడుతున్నాయి. ఖమ్మం జిల్లాలో అర్ధరాత్రి నుంచి పలు మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడుతుంది. కూసుమంచి, చింతకాని, కొనిజెర్ల, వైరా, మధిర, బోనకల్లు, కల్లూరు తదితర మండలాల్లో వర్షం కురుస్తోంది. ఖరీఫ్ సీజన్లో తొలిసారి ఏకధాటి వర్షం కురుస్తుండటంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు తెలంగాణలో 7 రోజులు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. హైదరాబాద్లో అక్కడక్కడ భారీ వర్షం పడుతుందని అంచనా వేసింది. రాయదుర్గం భూముల వేలంపై తెలంగాణ ప్రభుత్వానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ మధ్య సయోధ్య కుదిరింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రత్యామ్నాయ భూమి తీసుకునేందుకు ఎస్బీఐ అంగీకరించింది. బోర్డు ఆమోదం పొందిన తర్వాత హైకోర్టులో కేసు ఉపసంహరించుకుంటామని ఎస్బీఐ హామీ ఇచ్చింది. సచివాలయంలో ఎస్బీఐ ఉన్నత స్థాయి బృందంతో సీఎస్ రామకృష్ణారావు మరోసారి సమావేశమయ్యారు. ప్రభుత్వం సూచించిన భూములను 3 రోజులు పరిశీలించిన ఎస్బీఐ అధికారులు తమకు నచ్చిన భూముల వివరాలను ప్రభుత్వానికి సమర్పించారు. ఈ భూములను ఇచ్చేందుకు ప్రభుత్వం కూడా అంగీకరించింది. బోర్డు ఆమోదం తీసుకున్న తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని సీఎస్ కు ఎస్బీఐ అధికారులు తెలిపారు. ఎస్బీఐ బోర్డు ఆమోదించాక కేబినెట్ సైతం అంగీకారం తెలపనుంది. ములుగు జిల్లాలోని రామప్ప, లక్నవరం గ్రావిటీ కెనాల్కు కొత్త మార్కెట్ ధరల ప్రకారం భూసేకరణ చేయాలని అధికారులను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క ఆదేశించారు. ములుగు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్, ములుగు ఎమ్మెల్యే మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. రామప్ప, లక్నవరం గ్రావిటీ కాల్వకు అవసరమైన భూసేకరణ ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. భూసేకరణకు 2019లో అవార్డు జారీ అయిందని, అప్పటి రేట్లతో భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావటం లేదని అధికారులు వివరించారు. పాత భూసేకరణ అవార్డును రద్దు చేసి ప్రస్తుత మార్కెట్ విలువలకు అనుగుణంగా కొత్తగా భూసేకరణ ప్రక్రియను ప్రారంభించాలని మంత్రులు ఆదేశించారు. రామప్ప, లక్నవరం గ్రావిటీ కాల్వ పనులను 2 ఏళ్లలో పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని చెప్పారు. పొట్లాపూరు ప్రాజెక్టును కూడా వెంటనే ప్రారంభించి వచ్చే వారంలో శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఉత్తమ్ ఆదేశించారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుందని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కొందరు కార్మిక సంఘాల నాయకులు వాస్తవాలను వక్రీకరిస్తూ కార్మికులను, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం బాధాకరమని అన్నారు. ఆర్టీసీ సమ్మె సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో కార్మిక సంఘాలతో చర్చించి తీసుకున్న నిర్ణయాలను అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు పొన్నం చెప్పారు. మొత్తం 32 డిమాండ్లలో 29 అంశాలు ఆర్టీసీ యాజమాన్య పరిధిలో, 3 అంశాలు ప్రభుత్వ పరిధిలో ఉన్నట్లు చెప్పారు. యాజమాన్య పరిధిలోని 29 అంశాల పరిష్కారానికి ఈడీల కమిటీ ద్వారా ఇప్పటికే చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పరిధిలోని ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికలు, 2021 పీఆర్సీ, ప్రభుత్వంలో విలీనంపై కొందరు కార్మిక నాయకులు మాట మార్చి దుష్ప్రచారం చేస్తున్నారని పొన్నం ఆరోపించారు. ఆర్టీసీ విలీనానికి సంబంధించి విధి విధానాలు రూపొందించే కమిటీలో కార్మిక ప్రతినిధులు ఉండాలన్న నిర్ణయం మేరకు ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికలు ముగియగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే కమిటీలో యూనియన్ నాయకులను అందులో చేరుస్తామని తెలిపారు.
హైదరాబాద్లో ఎంతో మంది రోహింగ్యాలు అక్రమంగా ఉన్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారికి ఇక్కడ ఓట్లు, రేషన్ కార్డులు, బ్యాంకు ఖాతాలు ఉన్నాయని ఆక్షేపించారు. రామ్కోటి, శంషేర్బాగ్లో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ను పరిశీలించిన కేంద్ర మంత్రి చిన్నారులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. తర్వాత ఖైరతాబాద్ మున్సిపల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను కిషన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం బీజేపీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన పాత బస్తీలో బీఎల్ఓలను మజ్లిస్ నేతలు బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఎస్ఐఆర్పై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఎవరన్ని కుట్రలకు పాల్పడినా సమగ్ర ఓటరు జాబితా సవరణను ఎవరూ అడ్డుకోలేరని కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా రేపు హైదరాబాద్కు రానున్నారు. రంగారెడ్డి జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభించడం సహా వర్చువల్గా మరో 9 జిల్లాల కార్యాలయాలను నితిన్ నబీన్ ప్రారంభిస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. రేపు సాయంత్రం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్ల బూత్ అధ్యక్షులతో నిర్వహించే సమావేశంలోనూ ఆయన పాల్గొంటారని వెల్లడించారు. ఈ మేరకు సమావేశ ఏర్పాట్లను పరిశీలించిన రామచంద్రరావు హైదరాబాద్ నుంచే తెలంగాణ విజయానికి నాంది పలుకుతామని ధీమా వ్యక్తం చేశారు. సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీపై విచారణను సిట్ వేగవంతం చేసింది. అప్పటి సీఐ నాగరాజుకు సన్నిహితులుగా మెలిగిన కృష్ణలంక పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ అశోక్ నాని కోసం పోలీసులు హైదరాబాద్, బెంగళూరులో గాలిస్తున్నారు. సీఐ నాగరాజును అరెస్టు చేసిన వెంటనే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిన అశోక్ నాని 4 రోజులుగా విధులకు రావడం లేదు. విచారణకు రావాలని సిట్ అధికారులు వారి ఇళ్లకు వెళ్లి నోటీసులు ఇచ్చారు. మరోవైపు ముందస్తు సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైన అశోక్ నానిపై చర్యలు చేపట్టేందుకు విజయవాడ సిపి రాజశేఖర్ బాబు సిద్ధమవుతున్నారు. అటు సీఐ నాగరాజు అనుచరుడు సురేష్ పాత్రపై అనుమానిస్తున్న సిట్ అతడిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ కేసులో నాగరాజు తర్వాత ఈ ముగ్గురే కీలకమని భావిస్తున్న సిట్ అధికారులు వారిని నిందితులుగా చేరుస్తూ కోర్టులో మెమో దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. గత నెల 29న సాయికృష్ణ బంధువులను కలిసేందుకు ఈ ముగ్గురు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరం వెళ్లారని సిట్ అధికారులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రేపు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు, విశాఖలో వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఏపీలో 5 ఏళ్లలోపు ఉన్న 49.20 లక్షల మందికి పోలియో చుక్కలు వేయనున్నట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రత్యేక బూత్లో పోలియో చుక్కలు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం అందజేసిన డోసులను ఇప్పటికే అన్ని జిల్లాలకు పంపించామని చెప్పారు. ఇటు తెలంగాణ వ్యాప్తంగా రేపు పల్స్ పోలియో కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. అనివార్య కారణాల వల్ల పోలియో చుక్కలు వేయించుకోలేకపోయిన వారికి సోమ, మంగళవారాల్లో వేస్తామని తెలిపారు. రైల్వే బస్ స్టేషన్లలో రాత్రి వేళల్లో సైతం పోలియో చుక్కలు వేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పశ్చిమాసియాలో మరోసారి అమెరికా, ఇరాన్లు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ నెల 25న హర్ముజ్ జలసంధిలో ఓ కార్గో నౌకపై దాడికి ప్రతీకారంగా అగ్రరాజ్యం నిన్న అర్ధరాత్రి ఇరాన్లో వైమానిక దాడులు చేపట్టింది. ఇరాన్ సైనిక స్థావరాలు, క్షిపణులు, డ్రోన్లను నిల్వ చేసే ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోను యుఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్లో పోస్టు చేసింది. అవగాహన ఒప్పందానికి తూట్లు పొడుస్తూ హర్ముజ్లో చమురు నౌకపై ఇరాన్ దాడి చేయడంతో తాము ప్రతిదాడి చేశామని అమెరికా తెలిపింది. ఈ నేపథ్యంలో ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగింది. గల్ఫ్ దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలపై డ్రోన్, క్షిపణి దాడులు చేసినట్లు ఐఆర్జీసీ పేర్కొంది. భద్రత కోసం అమెరికాపై ఆధారపడవద్దని గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ జీసీసీ దేశాలకు సూచించింది. అటు ఇరాన్ ప్రతిదాడులు చేపట్టిన సమయంలోనే హర్ముజ్ గుండా వెళ్తున్న ఓ చమురు ట్యాంకర్పై క్షిపణి దాడి జరిగిందని బ్రిటన్కు చెందిన యునైటెడ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. నౌకలోని సిబ్బంది క్షేమంగా ఉన్నారని వెల్లడించింది. మరోవైపు ఒమాన్ ప్రతిపాదించిన ప్రత్యామ్నాయ రవాణా నడవాపై యుఎస్ దృష్టి సారించింది. ఇరాన్ పర్యవేక్షణ ఉండని ఆ నడవాను విస్తరించేందుకు చర్యలు చేపట్టింది. దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. నటుడు, దర్శకుడు కె భాగ్యరాజు కన్నుమూశారు. చెన్నైలోని నివాసంలో గుండెపోటుతో 73 ఏళ్ల భాగ్యరాజు తుదిశ్వాస విడిచారు. 75 సినిమాల్లో నటించిన ఆయన 25 సినిమాలకు దర్శకత్వం వహించారు. కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లేగా గుర్తింపు తెచ్చుకున్న భాగ్యరాజ్ పలు తెలుగు చిత్రాల్లోనూ నటించి అలరించారు. ఆయన పూర్తి పేరు కృష్ణస్వామి భాగ్యరాజ్. 1953లో ఈరోడ్ జిల్లాలో జన్మించిన ఆయన దిగ్గజ దర్శకులు జి రామకృష్ణన్, భారతీ రాజాలకు అసిస్టెంట్ గా కెరీర్ను ప్రారంభించారు. భారతీ రాజా చిత్రాలకు స్క్రిప్ట్ రైటర్ గా పనిచేశారు. 1979లో సువరిల్లద చిత్తిరంగల్ అనే తమిళ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. తమిళ సినిమా 16 వేతినిలతో తొలిసారి వెండితెరపై కనిపించారు. భాగ్యరాజు కేవలం నటుడు, దర్శకుడుగానే కాకుండా కథా రచయితగా, సంగీత దర్శకుడిగా సత్తా చాటారు. 1983లో వచ్చిన ముందరై ముడిచు చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు. తెలుగులో ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, అబ్బాయి గారు చిత్రాలకు స్క్రిప్ట్ అందించారు. అల్లరి నరేష్ నటించిన పెళ్లైంది కానీ
రాజధాని సినిమాకు దర్శకత్వం వహించారు. తెలుగులో చివరగా కుబేరా చిత్రంలో నటించారు. భాగ్యరాజ్ అకాల మరణంపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.